తెలంగాణలో బలి పాలిటిక్స్ నడుస్తాయా? ఎవరికి కోపం వచ్చింది? ఎవరు బలి కోరుతున్నారు? బలి అంటే పాలిటిక్స్ లో మీనింగ్ ఏంటి? ఎవరి బలి కోరుతున్నారు? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు పల్లెటూళ్లలో గ్రామ దేవతల కోసం వాళ్ళ కోపం చల్లార్చడానికి అన్నట్టు చిన్న చితక మూగ జీవాలను బలివ్వడం, వాళ్ళ కోపం చల్లార్చడం వంటివి మనం చూసాం. ఇప్పుడు ఈ బలి అనే టాపిక్ రకరకాల కోణాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పదం బాగా వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఎటు చూసినా విన్నా బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అనే మాట వినిపిస్తోంది. కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ బీజేపీ సంకీర్ణం, పొత్తు గురించి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. కమలంలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. ఈ విలీనం నిజంగా జరిగితే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే రాజకీయాల్లో ఇదొక పెద్ద కుదుపనే చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ దశాబ్దాల పోరాటాన్ని కేసీఆర్ అంత తేలిగ్గా వదిలేసే టైప్ కాదు. మరి ఢిల్లీ మద్యం కేసు నుంచి కవితను బయటకు తీసుకురావడానికి బీఆర్ఎస్ ను బలి ఇవ్వబోతోందా అంటే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతోందా అంటే అవును అని కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు భూస్థాపితం అయ్యింది, ఇప్పుడు లేచింది. బీఆర్ఎస్ ఇప్పుడు భూస్థాపితం అయ్యిందని ఇక లేవకుండా ఉంటుందా అని ఇంకొంతమంది అంటున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎన్నో రాజకీయ లావాదేవీలు జరుగుతున్నాయి. అందులోనూ ఇప్పుడు బీజేపీ దక్షిణ భారత రాష్ట్రాలలో తన స్థానం పటిష్టపరుచుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పాతాళానికి తొక్కేస్తే తనకు ఎదురే ఉండదు అని భావిస్తోంది. దానికి తగ్గట్టే పావులు కదుపుతోంది. కవిత అరెస్ట్ మొదలుకుని ఎన్నో విషయాల్లో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. కవిత అరెస్ట్ దగ్గర నుంచి బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని అంటున్నారు. ఒకవేళ విలీనం అయితే గనుక ప్రభుత్వంలో మార్పులు, కొత్త విధానాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కొంతమంది అంటున్నారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించి రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.